బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ లేఅవుట్ల అడ్డాగా తాడేపల్లిగూడెం పట్టణం తయారైంది. ప్రభుత్వ గ్రామకంఠం భూమిపై కన్నేసిన అధికార పార్టీకి చెందిన ఓ చోటా నేత. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం ఆదివారం మార్కెట్ సమీపంలో 3.99 ఎకరాల ప్రభుత్వ గ్రామకంఠం భూమిని కబ్జా చేసి ఆక్రమించుకున్న సదరు నేత నియోజకవర్గ ప్రజాప్రతినిధి అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉండటంతో కుట్రకు పూనుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అదునుగా భావించి సదరు ప్రజాప్రతినిధికి తెలియకుండా భూమిని ఆక్రమించేందుకు ఎత్తుగడ వేసిన చోటా నేత అక్కడ ఉన్న రైస్ మిల్లుల అవసరాల కోసం ఎన్నో ఏళ్ల క్రితం 3.99 ఎకరాల తవ్విన చెరువును ఆక్రమంగా పుడుస్తున్న వైనం ప్రభుత్వ గ్రామకంఠం భూమిని పట్టపగలు ఆక్రమించుకుని పుడుస్తున్న చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు వైన్ షాప్ వద్ద గల వర్మి కంపోస్ట్ కేంద్రం పక్క రోడ్డులో ఉన్న ఓ న్యాయవాది పొలం పక్కన ఉన్న పంట బోధను తవ్వి మార్కెట్ ప్రాంతంలో ఉన్న గ్రామకంఠం భూమిని పుడుస్తున్న సదరు చోటా నేత నిన్న పెంటపాడు పంట బోధి పక్కన మట్టి అక్రమంగా తవ్వి మార్కెట్లోని ప్రభుత్వ గ్రామకంఠం భూమిని పూడ్చేందుకు తరలిస్తుండగా అడ్డుకున్న పెంటపాడు రైతులు పంట బోధను అక్రమంగా తవ్వితే తమకు దారి ఉండదంటూ అక్కడి రైతులు అడ్డుకుని పెంటపాడు తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన వైనం ఫిర్యాదు అందుకుని అక్కడికి చేరుకుని మట్టి తవ్వకాలను తాత్కాలికంగా నిలుపుదల చేసిన తహసీల్దార్ మరలా కొందరు మధ్యవర్తుల సమక్షంలో రాయబారం జరిపి మరలా ఇక్కడ పెంటపాడులోని పంట బోధను తవ్వి మార్కెట్ వద్ద గల గ్రామకంఠం ప్రభుత్వ భూమిలో పూడ్చేందుకు తీవ్ర యత్నం చేస్తున్న సదరు నేత ఇలా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని కమర్షియల్ ప్లాట్లు చేసి యథేచ్ఛగా అమ్మేందుకు రంగం సిద్ధం చేసేందుకు ఆ చోటా నేత తీవ్ర యత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంత పబ్లిక్ గా ప్రభుత్వ గ్రామకంఠం భూములను ఆక్రమించుకుని పూడ్చడంతో పాటుగా పెంటపాడులో పంట బోధను తవ్వి పూడిక పొడుస్తున్న సదరు అధికార పార్టీ చోటా నేతపై మన ప్రజాప్రతినిధి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత దారుణంగా ప్రభుత్వ గ్రామ పంట భూమిని కబ్జా చేసి ఆక్రమించుకుని కమర్షియల్ సైట్లుగా మార్చి అమ్మేందుకు సిద్ధం అవుతున్న సదరు అధికార పార్టీ చోటా నేతపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు మరో ఎపిసోడ్ లో మీకోసం అతి త్వరలో చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.